బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అరిపించింది. సినిమా సూపర్, బంపర్ హిట్. మళ్ళా కాకుండా రీసెంట్ టైమ్స్ లో డాన్స్ లో చాలా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించింది. అండ్ ఆల్సో విత్ శ్రీలీల పోటీ ఇచ్చారు. యా, కాంపిటేటివ్ గా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ద కెమిస్ట్రీ ఈస్ వెరీ నైస్. ఏజ్ గ్యాప్ అంత కనిపించలేదు. అండ్ ద హోల్ సీక్వెన్స్ ఇస్ వెరీ నైస్. ద మూవీ ఇస్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ మాస్ ఎంటర్టైనర్. కామెడీ అంతా బాబే లాగేశారు. కామెడీ అంతా he didn't give scope to anybody else. తన డైలాగ్స్, తన వే ఆఫ్ స్పీకింగ్ తోటే చాలా బాగుంది. మాదే సెంటిమెంట్ చాలా బాగుంది. చాలా ఎమోషనల్గా ఉండే ఎండింగ్లో. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెస్ట్ కారము, ఈస్టర్న్ కారము, ఇవన్నీ కారాలు కాదు. ఓన్లీ గుంటూరు కారం. బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం. ఆ లోగో తేలే. మళ్ళీ వాడు గుంటూరు కారం కూడా నా పైన కేసు వేసినా వేస్తాడేమో, అందుకని తేలేదు. సో శ్రీలీల డ్యాన్స్ చూసి నాకు కూడా చెమటలు పట్టేసినాయి. నాకు జ్వరం కూడా వెళ్ళిపోయింది శ్రీలీల డ్యాన్స్ చూసి. మహేష్ బాబు అయితే పులుసు పడిపోయింది. మహేష్ బాబు పంచగూడ కొట్టిన ఏకైక లేడీ ఎవరు అని అంటే శ్రీలీల. ఫైట్ వచ్చా కుర్చీ మడత పెట్టినా ఇంకా అరుస్తూనే ఉన్నాం అనమాట. అదిరిపోయింది ఆ సాంగ్. ఆ సాంగ్ తీసుకురావడం కూడా లేదు అస్సలు. అది అసలు సినిమాలో కరెక్ట్గా ట్రోల్స్ చూసాం కానీ ఆ సినిమా చూసాక సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టాడు. అస్సలు నెగిటివ్ అవ్వదు, ప్లస్ అవుతుంది సినిమా ఖచ్చితంగా. అంటే డైరెక్షన్ ఏం బాగాలేదు. త్రివిక్రమ్ అంటే వేరే హోప్స్ పెట్టుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ఇంతే అంత హైలైట్ గా వచ్చిందంటే ఇదే వచ్చింది. కలేజా మూవీ బాగుంది, దీనికంటే బెటర్ అని అంటున్నారు కదా. పోకిరి తర్వాత ఇదే బాగుంది. ఇదే బాగుంది. మహేష్ బాబు ఫ్యాన్ లేదు అందుకే చెప్తున్నారా? లేదు, ఎందుకు ఫిల్మ్ చూసి చెప్పండి మీరు కూడా. అంటే జెన్యున్ గా చాలా మంది బాగాలేదు అని చెప్తున్నారు. మీరు ఫ్యాన్ ఎందుకు? ఫ్యాన్ అయినందుకు ఫ్యాన్ కాదు, తనకి అడగండి కావాలంటే. రుచులతో రుచికరంగా ఉండాలి కానీ ఈ సినిమా మొత్తం చప్పగా ఉంది. అజ్ఞాతవాసి రిపీటెడ్ అయినట్టు ఉంది. ఆయన డైలాగ్స్ లేవు, మాటలు లేవు. సో త్రివిక్రమ్ గారు మాటలు, డైరెక్షన్ ఫెయిల్ అయిందనే చెప్పాలండి ఈ సినిమాతో. అయితే నేను కొంచెం డిసప్పాయింట్. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం బాగుంది. అది ఒకటి మాత్రం హైలైట్. బీట్ చేయడం లేదు, ఇద్దరు కలిసి సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యేలా బీట్ చేశారు. నెగిటివ్స్ అంటే నాకేం కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కోసం తీశారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా నార్మల్ ఆడియన్స్ ఏంటి కొంచెం స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఫ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ అంటే ఫ్యాన్ సర్వీస్ చేశాడు త్రివిక్రమ్. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మాత్రం అసలు ఏ ల్యాగ్ ఉండదు. హీరో కొట్టాడు ప్రీ ఇంటర్వెల్ దగ్గర. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నేను మళ్ళీ వెళ్తా, ఖచ్చితంగా చెప్తున్నా. ఎస్, నాకు మాత్రం నచ్చింది. ఇంకా చూడలేదు, చూడాలి. గుంటూరు కారం సినిమా చూసినా మన మొత్తం కారం పెట్టేసిరు. సినిమా మాత్రం మనం ఎంత ఓపుకు వచ్చినాం. సినిమా కొద్దిగా డైరెక్షన్లో మొత్తం కొద్దిగా యావరేజ్ ఉంది. సినిమా జర మహేష్ బాబు కెరియర్లో మంచి ఇది అతడు తర్వాత మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే అనుకోరు. కాకపోతే సినిమా కొద్దిగా స్లో అయిపోయింది. ఇంకా సినిమా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. కనిపించాలి. ఎందుకంటే సినిమా అతడికి దీనికి చాలా ఫరక్ ఉంది. చాలా మంది ఓపెట్టుకోరు. అతడిలో సినిమా ఎంత బాగుంటుంది అంత అనుకోరు. సినిమా కొద్దిగా ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే సినిమా మహేష్ బాబు యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్ ప్రతి సీన్ బాగున్నది. సినిమాలో స్టోరీ కొద్దిగా బాగుంటే ఇంకా చాలా బాగుంటుండే. ఎంజాయ్ చేస్తుండే కొద్దిగా. ఎందుకంటే మనకు సంక్రాంతి అనేది పెద్ద పండుగ. ఈ పండుగ దగ్గర సినిమా వచ్చింది. కాకపోతే జర్రా మహేష్ బాబు సినిమా ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. ఫ్యాన్స్ ఎంతోమంది జర ఊపుకున్నారు. జర ఈ సంక్రాంతికి మొత్తం ఎంజాయ్ చేద్దామని. ఓకే, పర్వాలేదు, వన్ టైం చూసుకోవచ్చు. ఎంత బ్లాక్ బస్టర్ అని చెప్పాలి, అంత హిట్ అని చెప్పలేము. యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో 3+ విక్రమ్ ఈ మార్క్ కనపడింది కానీ త్రివిక్రమ్ నాకు కనపడలే. అజ్ఞాతి వాసి టైప్ ఉందా, అలా వెంకటాపురం మాదిరి ఉందా? గుంటూరు కారం మాదిరి ఉంది. అర్థమైందా? కొంతమంది సినిమా బాగాలేదంటారు కదా, మరి అజ్ఞాత వాసి అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? కెమెరా ముందు ప్రతోడు హీరో అయిపోతున్నాడు, అందుకే బాగాలేదు అన్నాడేమో. కెమెరా పక్కకు అడుగు, సినిమా బాగుంది అంటాడు. అర్థమైందా? దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. దిస్ ఈస్ ద తెలుగు మూవీ. అర్థమైందా? నాన్నగారు నేను చూసాం మా రమ్యకృష్ణని ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు చూడాలంటే కొద్దిగా ఇదిగా ఉంది. బట్ తల్లి సో నార్మల్గా మీరు ఇంతకుముందు చూసింటారు తల్లి సెంటిమెంట్ అని, జస్ట్ ఒక సాంగ్కో కదా ఇది. కానీ ఇందులో చూడాలి ఆ సినిమా. చూసిన తర్వాత నేను ఏదైనా మాట్లాడాలి. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమాను. కామెడీ మన సో ఇందులో మూవీలో మిస్టేక్ ఏం తెలుసా? బ్లడ్ ఇస్తాడు. బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం బ్లడ్ సైన్ పడాలి కదా, అది కనపడలేదు. ఇంకోటి ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని బాబు గారు అంటాడు, కనీసం కీప్యాడ్ కూడా ఓపెన్ చేయడు. అది. రెండోది సునీల్ గారి తలకాయ పట్టుకుంటారు. అదే తలకాయ పట్టుకున్న విగ్రహం తలకాయ పట్టుకుంటే ఎన్ని కేజీలు ఉండాలి చెప్పు? పట్టుకోలేం కదా, సింపుల్గా ఇట్లా పట్టుకుంటాడు. సో ఇవి మిస్టేక్స్, అందుకే సినిమా హిట్ అయింది. లేకపోతే బ్లాక్ బస్టర్ అయ్యింది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.